నల్లమల అటవీ ప్రాంతంలో పులుల గణన కొనసాగుతోంది. ఈ నెల 19 నుంచి 25 వరకు పులుల గణన కొనసాగనుంది. నాగార్జున సాగర్, అమ్రాబాద్, అచ్చంపేట్ డివిజన్లలో 253 బీట్లకు 231 బీట్లలో సర్వే కొనసాగుతుంది. పులుల గణనలో 153 మంది విద్యార్థులు, ఉద్యోగులు, 118 మంది అటవీ సిబ్బంది, 105 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 5 నుంచి 10 కిలోమీటర్ల సర్వే చేస్తున్నారు. జంతువుల పాదముద్రలు, వెంట్రుకలు, ఆనవాళ్లు నమోదు చేస్తున్నారు. కేటాయించిన బీట్లలో 2 కిలోమీటర్ల మేర ట్రాన్సాక్టర్ లైన్ ను ఏర్పాటు చేసి 400-800 మీటర్లకు నిర్దేశించిన కొలతలను నమోదు చేస్తున్నారు. పులుల సంఖ్య ఎక్కువగా ఉంటే శాకాహార జంతువులను పెంచేలా గడ్డి క్షేత్రాలు పెంచే చర్యలు తీసుకుంటారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సునీల్ ఆధ్వర్యంలో అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మొత్తం 6 days క్యాంప్. ఇది 6 daysలో 3 days హెర్బివోరస్ యానిమల్స్ గురించి, 3 days కార్నివోరస్ యానిమల్స్ గురించి ట్రాక్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు. 3 days వచ్చేసి ఎక్కడెక్కడ నార్మలీ హెర్బివోరస్ యానిమల్స్ కనపడ్డాయో వాటి ఫుట్ ప్రింట్స్ కానీ, ఫుట్ మార్క్స్ కానీ, వాటి పెలెట్స్ కానీ రికార్డ్ చేస్తారు. అండ్ అట్లనే కార్నివోరస్ కూడా అట్లనే చేస్తారు. వాటి ఫుట్ మార్క్స్ ఏ డైరెక్షన్లో వెళ్ళింది ఏంటని ట్రాక్ చేసుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ యాప్లో అప్లోడ్ చేస్తూ వాటిని ట్రాక్ చేయటం అలా చేస్తారు. దీనివల్ల మన పాపులేషన్ ఎలా ఉంది, ఈ 4 yearsలో టైగర్స్ ఎంతవరకు పెరిగాయి, ఎన్ని కప్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఫారెస్ట్ ఎలా ఉంది, ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మూలికలు ఉన్నాయి, ఎంతవరకు వీట్ ప్లాంట్స్ ఉన్నాయని మొత్తం కూడా ఎస్టిమేట్ వేయటం జరుగుతుంది. ఇది ట్రాక్ ఉంటుంది, ట్రైల్ ట్రాక్ అవన్నీ విచ్ ఈజ్ ఆల్రెడీ ట్రాక్డ్. యూజువలీ హెర్బివోర్స్కి 2 kilometers ఉంటుంది, కార్నివోర్కి 5 kilometers. Every 3 days, each day we go 2 kilometers and కార్నివోర్కి 5 kilometers. అలా ఎస్టిమేట్ చేస్తూ ఉంటాము. పగ్ మార్క్స్ ఎస్టిమేట్ చేస్తూ, జియో ట్యాగ్ చేస్తూ ప్రాసెస్, దట్స్ హౌ సర్వే చేస్తాం.